కూటమి ప్రభుత్వంలోనే అన్ని కులస్తులకు న్యాయం జరుగుతుందని బలిజ సంఘం నాయకులు కర్నూలులో అన్నారు. నామినేటెడ్ పదవుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 బలిజ కులస్తులకు పదవులు రావడంతో వారు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి జనసేన పార్టీకి చెందిన సురేఖకు, ఉలిందకొండ సింగిల్ విండో చైర్మన్ వెంకటరమణకు రావడంతో వారు హర్షం వ్యక్తం చేసి పదవులు వచ్చిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా బలిజ సంఘాల నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మహిళలకు అన్ని కులాలకు సమన్యాయం చేస్తున్నారని వారు కొనియాడారు. గారికి ఈరోజు పదవులు రావడము, ఈ కూటమి ప్రభుత్వము బలిజను గుర్తించి ఈ పదవులు ఇవ్వడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ పదవులు పొందడంతో వలన కూటమి ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఆళ్లగడ్డలో మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఒక మహిళను నియమించి పవన్ కళ్యాణ్ గారు ఒక మహిళలకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నాము జనసేనలు అనేది కూడా ఒక సంకేతం పంపించారు. అలాగే ఆ పదవి రావడంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు అందరూ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొనేసి ఈరోజు రాష్ట్రంలోనే ఎస్పెషలీ రాయలసీమలో ఉన్న బలిజలకు ఒక గుర్తింపు తీసుకొని వచ్చేసి వారికి జిల్లా ఈరోజు పాణ్యం నియోజకవర్గంలో కల్లూరు మండలంలో ఉలిందకొండ సింగిల్ విండో చైర్మన్గా యుద్ధం వెంకటరమణ గారిని నియమించేందుకు పాణ్యం శాసనసభ్యురాలు శ్రీమతి గౌరు చరితమ్మ గారికి, అలాగే సీనియర్ నాయకులు గౌరు వెంకటరమణ గారికి, అలాగే యువనేత జనార్దన్ రెడ్డి గారికి, అలాగే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి భూమా అఖిలప్రియ గారికి, ఈరోజు ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్గా శ్రీమతి సురేఖ గారికి అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం. రాయలసీమలో ఉన్నటువంటి బలిజలు ఈరోజు రాజకీయంగా అనుమదొక్కబడుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి ఈరోజు మేము విశేషంగా కృషి చేసి మా శక్తి సామర్థ్యాల మేరకు మేము పనిచేయడం జరిగింది. 27% జనాభా ఉన్నటువంటి రాయలసీమ బలిజలకు జనాభా సహాయ సహకారాలు అందించినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా మల్లయ్య గారి గురించి అయితేనేముంది, అక్కడి గురించి అయితేనేముంది, చెప్పాల్సిన అవసరం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో అలాంటి వైసీపీ రాక్షస పాలనలో కూడా ఆవిడ నిలబడి వాళ్ళు నామినేషన్ వేసి మేము నిలబడతాం, పరిస్థితులు ఖచ్చితంగా జనసేనకు మేము నిలబడి తీరుతామని చెప్పి ముందుకు నిలబడినటువంటి ధైర్యానికి, ఆ తెగింపుకి ఆ రోజు మీరు